విజయీ విశ్వ తిరంగా ప్యారా జెండా ఊంచా రహే హమారా. మువ్వన్నెల జెండా ప్రతి భారతీయుడి గుండెల్లో రెపరెపలాడే ఓ భావోద్వేగం. మన దేశ ఆత్మ గౌరవం. సరిగ్గా 77 ఏళ్ల క్రితం అంటే 1947 జూలై 22న పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం మన జాతీయ జెండాగా ఆమోదం పొందింది. మరి అంతకు ముందు మన దేశానికి జాతీయ జెండా లేదా అనే సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది. నిజానికి అంతకు ముందు కూడా మనకు జెండా ఉండేది, కానీ ఇప్పుడున్న జెండా కాదు. 1904 నుంచి 1906 మధ్యకాలంలో మొదటి భారతీయ జెండా ఉనికిలోకి వచ్చింది. స్వామి వివేకానంద శిష్యురాలైన ఇంగ్లాండ్ దేశస్థురాలు సిస్టర్ నివేదిత ఆ జెండాను తయారు చేసింది. ఎరుపు పసుపు రంగుల్లో ఈ జెండాలో బెంగాలీ పదాలతో బోండే మాతోరం అని ఉండేది. ఇక 1906లో మరో జెండాను కూడా రూపొందించారు. నీలం, పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే త్రివర్ణ పతాకమది. ఆ జెండాపై దేవనాగరి లిపిలో వందే మాతరమని ఉంటుంది. 1906 ఆగస్టు 7న లకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్లో మొట్టమొదటి అనధికారిక జాతీయ జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల సమాంతర చారలను కలిగి ఉన్న ఈ జెండాను కలకత్తా ఫ్లాగ్ లేదా లోటస్ ఫ్లాగ్ అని పిలిచేవారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పాటించిన బాయ్కాట్ డే రోజు భారతదేశ ఐక్యతకు గుర్తుగా సురేంద్రనాథ్ బెనర్జీ ఈ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాతిది బెర్లిన్ కమిటీ జెండా. మేడం కామా, వినాయక్ దామోదర్ సావర్కర్ మరియు శ్యామ్జీ కృష్ణవర్మ సంయుక్తంగా రూపొందించిన ఈ జెండాను 1907 ఆగస్టు 22న జర్మనీలోని స్టట్గార్ట్లో ఆవిష్కరించారు. విదేశీ గడ్డపై ఎగరవేసిన మొదటి భారతీయ జెండా ఇదే. ఇక 1917లో బాల గంగాధర్ తిలక్ ఏర్పాటు చేసిన హోమ్ రూల్ లీగ్ కొత్త జెండాను ఆమోదించింది. కానీ ఈ జెండా జనాల్లో ఆదరణ పొందలేదు. 1921 మార్చిలో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఒక ఆంధ్ర యువకుడు గాంధీజీ వద్దకు వెళ్లి ఖద్దరుపై తాను రూపొందించిన స్వరాజ్ పథకాన్ని అందజేశారు. హిందువులు, ముస్లింలను ప్రతిబింబించే ఎరుపు, పచ్చ రంగులు మాత్రమే అందులో ఉన్నాయి. ఆ జెండాను చూసిన గాంధీజీ దేశంలోని ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం వహించే తెల్లటి స్ట్రిప్ను, జాతి పురోగతికి ప్రతీకగా చెరకను అందులో చేర్చాలని సూచించారు. 3 గంటల్లో ఆ సూచనల ప్రకారం మరో జెండాను తయారు చేసి ఇవ్వడంతో గాంధీజీ సహా కాంగ్రెస్ అగ్ర నేతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ ఏడాది ఏప్రిల్ 13న యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ మన జాతీయ పతాకమనే శీర్షికతో ప్రత్యేక వ్యాసం రాశారు. దాంతో ఆ జెండాను రూపొందించింది మన తెలుగువాడైన పింగళి వెంకయ్య అని ప్రపంచానికి తెలిసింది. ఇక 1931లో త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరిస్తూ తీర్మానం చేశారు. ఆ ఏడాది పతాకంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కొన్ని మార్పులు చేసింది. ఎరుపు రంగు స్థానంలో కాషాయం రంగు వచ్చింది. 1947 జూలై 22న రాజ్యాంగ సభ దీనిని భారతీయ జాతీయ పతాకంగా ఆమోదించింది. ఇక స్వాతంత్రం వచ్చాక బాబు రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో జాతీయ పతాక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ చెరక స్థానంలో అశోక చక్రాన్ని ఆమోదించింది. ఇది మన జాతీయ జెండా వెనుకున్న కథ. చరిత్రలో చిరకాలం మిగిలిపోయే ఇలాంటి అనేక కథల కోసం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వేటు న్యూస్లో వచ్చే అనగనగాను మిస్ కాకండి.